తెలంగాణలో బడిగంట మోగనుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తక్కువ ఫీజులకు నాణ్యమైన విద్య అందించేందుకు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యతో పాటు మానసిక ఉల్లాసం, క్రీడలను అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యను అందిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఒకవైపు స్కూల్ ఫీజులు, మరోవైపు యూనిఫామ్ ఖర్చులు, ఇంకోవైపు రవాణా ఖర్చులు, ఇవన్నీ తెలుసుకొని పిల్లల తల్లిదండ్రులు అయితే భయపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి కూడా స్కూల్స్ పునఃప్రారంభం అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ కార్పొరేట్ స్థాయి విద్య అంటూ కూడా పిల్లల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ స్కూల్ వద్ద మనం ఉన్నాము. ఆ స్కూల్స్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా కనుక్కుందాం. సో మనం ఖమ్మం నగరంలోని ప్రణవ స్కూల్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వాళ్ళని అడుగుదాం. అంటే ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. సో అమ్మ చెప్పండి, మీ బాబు పాప ఏం చదువుతున్నారమ్మ ఇక్కడ? యూకేజీ. సో యూకేజీ చదువుతున్నారు కదా. యూకేజీలో యాక్చువల్గా బయట వేరే కార్పొరేట్ స్కూల్స్లో ఫీజు ఎలా ఉంది, ఇక్కడ ఈ ప్రణవ్ స్కూల్లో ఫీజు ఎలా ఉందమ్మా? కంపేరింగ్ టు అదర్ స్కూల్స్ ఇక్కడ చాలా తక్కువ అని నేను చెప్పను, కానీ వీ వర్ ఎఫోర్డబుల్ టు పే ద ఫీజ్. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ మిగతా వేరే విషయాల్లో కానీ దెర్ ఈస్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్ ఇన్ ది స్కూల్. లాస్ట్ ఇయరే మా పాపని ఇక్కడ జాయిన్ చేశాను సార్. ఎల్కేజీలో జాయిన్ చేశాము. ఫర్దర్గా ఇక్కడే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. సో అమ్మ, మీరు కూడా చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అంటే మీరు కూడా చదువుకుని ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. సో ఒక ఎడ్యుకేటెడ్ తల్లిగా మీ పిల్లల్ని ఎలాంటి స్కూల్స్లో చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక ఫీజు విషయం కావచ్చు, ఇతరత్ర అంత వేలు లక్షల్లో కట్టి ఫీజు చదివించలేరు కాబట్టి ఇలాంటి స్కూల్స్లో మీరు చదివిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఈ స్కూల్స్లో మీకు నచ్చిన అంశం ఏంటి ప్రధానంగా? నచ్చిన అంశం అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, కల్చరల్ యాక్టివిటీస్ పరంగా కానీ, గేమింగ్ పరంగా కానీ మోటివేషన్ ఇవ్వడము, వాళ్ళకి స్పీకింగ్ స్కిల్స్, అలా అన్ని విధాలుగా కానీ వీఆర్ సపోర్టింగ్ ద చిల్డ్రన్ బికాస్ దే హ్యావ్ టు నో. మనం ఎలా డైలీ శ్లోకాస్ అలా అన్నీ నేర్పుతారు ఈ స్కూల్లో. అండ్ చిల్డ్రన్ మస్ట్ బీ దే నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఫాస్ట్గా. దే ఇంట్రెస్ట్ చూపిస్తారు నేర్చుకోవడానికి. అలా సో మీకు పాప బాబా ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నారు? ఎల్కేజీ అయిపోయింది సార్, ఇప్పుడు యూకేజీ. మా పాపకి ఇక్కడున్న ఫెసిలిటీస్ పరంగా అంటే నేను చూశాను కాబట్టి చాలా మనం చిన్నప్పుడు ఎలా చదువుకునేది ఉంటుందో ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఆఫ్టర్నూన్ సెక్షన్ లంచ్ టైంలో కూడా ఓన్లీ ఫ్రూట్స్ అలౌడ్. ఇట్లా బిస్కెట్స్, చాక్లెట్స్, చాలామంది బయట పిల్లలు ఐస్ క్రీమ్స్ తింటూ, చాక్లెట్స్ తింటూ ఇలా చేస్తున్నారు. ఇట్లా కనీసం ఇక్కడ వరకైనా ఆ పిల్లలు హెల్తీగా ఉండడానికైనా ట్రై చేస్తారు. ఈ విషయంలో చాలా అంటే చాలా సపోర్ట్. ఫుడ్ కేరింగ్ అయినా, పిల్లల కేరింగ్లో అయినా, ఇట్లా ఈ గ్రౌండ్ విషయంలో అయినా చిన్నపిల్లలు మంచి ఇక్కడ చిల్డ్రన్స్ వెరీ నైస్ అండ్ ఆల్సో టీచర్స్ మోటివేట్ టు చిల్డ్రన్స్. థ్యాంక్ యూ సార్. బయట స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సార్. మేము పే చేయగలము. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా కానీ దే వర్ ఎఫోర్డబుల్ టు పే ద ఫీజ్ పర్ నర్సరీ టు హైయర్ క్లాస్ యాజ్ దే క్యాన్ పే. వాళ్ళు బేర్ చేయగలిగే అంత ఫీజే ఉంటుంది ఈ స్కూల్లో. కంపేర్ టు అదర్ స్కూల్స్ వాళ్ళు పర్టికులర్ అమౌంట్ అని చెప్తారు కదా, అలా కాకుండా ఇక్కడ రీజనబుల్గా ఉంటుంది. ఎవరైనా ఓకే మేము ఎఫోర్డ్ చేయగలం, మా పిల్లలకి ఇంత పెట్టగలము అనేసి పేరెంట్స్ ముందుకు రావచ్చు. కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ నుంచి కూడా
తల్లిదండ్రులు తప్పించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న స్కూల్స్ను కూడా మనం తల్లిదండ్రులుగా మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ అతి తక్కువ ఫీజుతో పాటు దాదాపు క్వాలిటీ విద్యను కూడా ఇక్కడ అందిస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ తరుణంలో ఇలాంటి చిన్న చిన్న స్కూల్స్ కూడా చాలానే ఉన్నాయి. వీటిల్లో మన పిల్లల్ని చేర్పించడం ద్వారా చాలా తక్కువ ఫీజుకే క్వాలిటీ విద్యను కూడా ఇలాంటి స్కూల్స్ అందిస్తూ మా విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట వేయడానికి కూడా ఇలాంటి స్కూల్స్ చాలా దోహదపడుతున్నాయని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, ఖమ్మం నుంచి.